సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కామాటివారి వీధిలో ఈరోజు ఉదయం అనగా 19/11/2025 ఉదయం కృష్ణ మందిరంలో ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాను యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఈరోజు దొంగతనం చేయడం జరిగింది. దానికి ఉదయం 6 గంటలకు ఆ కృష్ణ మందిరం యొక్క వాచ్మెన్ టెంపుల్ యొక్క తలుపులను తీయటం జరిగింది. ఎవరైనా దీపాలు పెట్టుకుంటారనే ఉద్దేశంతో అతను తలుపులు తీయటం జరిగింది. ఒక దొంగ దాంట్లో ప్రవేశించి గర్భగుడి తలుపులు తీసి ఆ లోపలికి ప్రవేశించి ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. 6:45 గంటలకు పూజారి గారు పూజ చేయడానికి వస్తే గర్భగుడి తలుపులు తీసి ఉండటం గమనించారు. అలాగే ఆయన గమనించినప్పుడు కృష్ణ భగవాన్ యొక్క గంట మరియు అలాగే కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహం పోవటం గమనించి ఆయన కార్పొరేటర్ గారికి తెలిపారు. కార్పొరేటర్ గారు మరి అలాగే ఆ టెంపుల్ యొక్క చైర్మన్ గారు వీళ్ళంతా వచ్చి అందరికి తెలియజేయడం జరిగింది. మాకు రిపోర్టింగ్ జరిగింది. ఈ విషయాన్ని మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల గారికి మేము ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. మేడం గారి యొక్క మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల్లూరు పోలీసు దీన్ని ఛేదించడం జరిగింది. మా అడిషనల్ ఎస్పీ గారు అలాగే మా ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధారావు గారు అలాగే నెల్లూరు రూరల్ డిఎస్పీ జి శ్రీనివాసరావు గారి యొక్క సూచనలతో ఈ కేసుని చాలా త్వరగా ఛేదించడం జరిగింది. 5 గంటల్లోనే ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది. అతని ద్వారా రెండవ ముద్దాయిని వారి వద్ద ఈ యొక్క కృష్ణ భగవాని విగ్రహాన్ని సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ ఛేదన భాగంలో సీసీ కెమెరా కూడా మాకు ఆ టెంపుల్ దగ్గర ఉన్న సీసీ కెమెరా కూడా చాలా ఉపయోగపడింది. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రార్థన దేవాలయాలు, చర్చిలు, మసీదులు అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దానివల్ల మన కేసు యొక్క టెక్నాలజీ ద్వారా కేసును ఛేదించడానికి త్వరగా సాధ్యపడిద్దని ప్రజలందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సంతపేట ఇన్స్పెక్టర్ నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ కేసు ఛేదనలో మాకు సహకరించిన మీడియా వారికి అలాగే టెంపుల్ యొక్క యాజమాన్యానికి అందరికీ మా ధన్యవాదాలు. దీంట్లో వెంకయ్య అనే అతనికి గతంలో కూడా 2 కేసులు ఉన్నాయి. చీరాల రైల్వే ఒకటి, అట్లాగే ఒంగోలు రైల్వే కేసుల్లో కూడా ఇతను గతంలో ముద్దాయి. ఇతను వేగబాండు, ఇతనిది నార్త్ కొడవలూరు మండలం ఇతను వేగబాండు. తిరుగుతూ ఉంటాడు, కాగితాలు ఏరుకుంటా తిరుగుతూ ఉంటాడు. కాగితాలు ఏరుకుంటా ఎక్కడైనా ఏదన్నా ఇలాంటి థెఫ్ట్లు చేస్తూ ఉంటాడు. అలాగే ఇతని వద్ద వేరే అతను కూడా దీన్ని కొనటం జరిగింది. అతను ప్రోత్సహిస్తున్నందుకు అతని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను 47వ డివిజన్ కార్పొరేటర్ని. నా పేరు రామకృష్ణ. ఉదయం 7 గంటలప్పుడు పూజారి గారు అనేటువంటి రఘునందన్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, నేను గుళ్ళో పూజ చేసేందుకు వెళ్ళాను, అక్కడ విగ్రహాలు కనిపించలేదని చెప్పి ఫోన్ చేశారు. నేను ఇమీడియట్లీ వచ్చి అక్కడ పరీక్షించి ఏం జరిగిందో తెలుసుకుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాచ్మెన్ అక్కడ తలుపు తీసి రెండో వైపు క్లీన్ చేస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అక్కడ విగ్రహాలు చోరీ చేసినట్లు తెలియవచ్చింది. దాన్ని మనం పరీక్షించి ఇమీడియట్లీగా మన 3వ పట్టణ సిఐ అయినటువంటి సోమయ్య గారికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ½ అవర్లోనే వచ్చి అక్కడికి వచ్చి తక్షణమే అక్కడ దీని గురించి పరీక్షించి ఇమీడియట్లీ వాళ్ళ బృందంతో ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి మొత్తం దాదాపు 5 గంటల్లోనే ఈ కేసును ఛేదించి విగ్రహం యొక్క వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ కేసును ఇంత త్వరగా ఛేదించిన మా సిఐ సోమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రజలందరూ కూడా ఇక్కడ అంటే దేవాలయంలో రక్షణ కల్పిస్తూ ప్రజలు అడిగిన ఇమీడియట్లీ
ఆ విగ్రహాన్ని ఆ కేసు యొక్క ఈ దొంగతనాన్ని ఛేదించి విగ్రహాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా తరపున కూడా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. సమస్య జరిగిన కొద్ది గంటల్లోనే దేవుడి విగ్రహాన్ని మీరు కనిపెట్టి దొంగని పట్టుకొని మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మా అందరి తరఫున, దేవాలయం ట్రస్ట్ తరఫున, అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎటువంటి సేయి గారు మాకున్నందుకు మేమందరం కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్.